హలో! అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మార్టిన్ వాన్ బ్రూయన్ అన్న ఆయన 8వ ప్రెసిడెంట్ అనమాట. మన యునైటెడ్ స్టేట్స్‌కి. ఆయన ఇల్లుంది ఇక్కడ. మా ఇంటికి ఒక గంట దూరంలో ఉంది. అక్కడికొచ్చాము. విజిటర్ సెంటరు అది ఈ టూర్ ఫుల్ హౌస్ టూర్‌లు కూడా ఇస్తారనమాట. ఆ హౌస్ టూర్ కూడా తీసుకున్నాము. అదంతా చూపిస్తాను. ఇక్కడ అదే కుక్కలకి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ గూడా పెడతారనమాట. అది కుక్కలు గనుక బాత్రూమ్ ఎళ్తే అయి తీసి అదే దొడ్డికెళ్తే ఆ దొడ్డి తీసేసి బ్యాగులో తీసేసి దాంట్లో పడేయాలనమాట. ఇలాగ అన్ని చోట్ల పెడుతున్నారు ఈ మధ్యన. ఇంకా ప్లాస్టిక్ ఎక్కువైపోతుంది. మరి ఏం చేద్దాం. ఆహ్, కానీ నడిచే దారి క్లీన్‌గా ఉంటది. ఈయన 8వ ప్రెసిడెంట్ అనమాట. ఎయిత్ ప్రెసిడెంట్ మాకు. ఆహ్, ఈ మార్టిన్ వాన్ బూరెన్ అని ఆయన. ఆహ్, ఈయనకు మేమిక్కడికి ఎలా వచ్చామంటే సీబీఎస్ న్యూస్ ఆర్టికల్ చూసి వచ్చామనమాట. మా ఇంటికి 1 అవర్ దూరంలో ఉంటది. చాలా బావుందిక్కడ. చాలా ప్రశాంతంగా ఉంది. చిన్న ఊరనమాట ఇది. ఇక్కడ చూసారు కదా! ఫ్లవర్స్ ఎంత బ్లూమ్స్ ఉన్నాయో. మెమోరియల్ డేకి ఈ రెడోడెండ్రన్ ఫ్లవర్స్ వస్తాయి. అసలు నిజంగా అందం అంటే అందం అనమాట. సో, ఇప్పుడు ఈ పాత్ ఉంది గదా! మీరు చూస్తున్నారు. అది ముందుకెళ్తే అక్కడ బిల్డింగ్ ఉంది. అదేమో విజిటర్ సెంటర్. అక్కడికెళ్ళి టికెట్ కొనుక్కోవాలి. ఈ ఇల్లు టూర్ చూపిస్తారన్నమాట. ఈ ఇల్లు 1849, 50లో రీమోడలింగ్ చేశారు. మొట్టమొదటేమో 1797లోనే ఫస్ట్ బిల్డింగ్ కట్టారు. దాన్ని రెనోవేట్ చేశారన్నమాట. మళ్ళీ బాగా ఇంప్రూవ్ చేశారు. తర్వాత మళ్ళీనేమో వాళ్ళ అబ్బాయి వచ్చి ఉంటానంటే ఇంకా పెద్దది చేశారంట. అదంతా కూడా టూర్‌లో చెప్తాను. ఈ ఆర్కిటెక్ట్ రిచర్డ్ అప్‌జాన్ అన్నాయన అంటే ఆ ఇల్లు డిజైన్ చేసిన ఆయననమాట. సో, ఇది చాలా మంచిగా డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ 200 ఏళ్ళు అవుతుంది మొట్టమొదటి దాని ఫౌండేషన్ ఏసి. కానీ ఇప్పటికి చాలా నీట్‌గా ఉంది. ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ అనమాట ఇంటికి. చాలా ఇంటి ముందంతా ఖాళీ ఉంది చూసారా? చాలా మంచి ఆహ్, బాగా అందంగా ఉంది. అందులోను ఈరోజు చాలా ప్లెజెంట్‌గా గూడా ఉంది. సో, ఈ పాత ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెద్దయి జేసి, ఎన్‌లార్జ్ చేసి పెడతారన్నమాట. వాటి హిస్టరీ అంతా రాస్తుంటారు. సో, నిజంగా ఈ ఫ్రంట్ ఎంట్రన్స్ చాలా నీట్‌గా బావుంది. చూడ్డానికి కంటికి ఇంపుగా ఉందనమాట. ఆల్మోస్ట్ 150 ఆల్మోస్ట్ 200 ఏళ్ళు అవుతున్నా సరే ఇంత అందంగా ఉంచారంటే అప్‌కీప్ చేస్తున్నారనమాట. యునైటెడ్ స్టేట్స్ పార్క్ సర్వీస్ మన టాక్సుల మనీ తోటి చేస్తది. కానీ మనకి ఇలా ఉంచుతది కొన్ని కొన్ని ప్లేసెస్. చాలా నీట్‌గా ఉంచుతాయి. బాత్రూమ్స్ ఉంటాయి అన్నీను. మీరెవరైనా ఇటువైపు న్యూయార్క్ వస్తే తప్పకుండా కిండర్ హుక్ అనే ఊరనమాట అది. కిండర్ హుక్ న్యూయార్క్‌లో ఉందిది. చాలా బావుందిది. ఇంకా టూర్ స్టార్ట్ అవ్వలేదు. మేము వెయిట్ చేస్తున్నాం ఔట్ సైడ్. ఆ అమ్మాయి వచ్చి చెప్పాలనమాట. ఆహ్, నిజంగా చాలా బావుంది ఇది. చూస్తున్నారు కదా! విండోస్‌కి షట్టర్సు అన్నీ ఉన్నాయన్నమాట. పాత విండోస్ అలా ఉంటాయన్నమాట. దానికి ఎడ్జింగు అందంగా పెట్టటం అదీను. ఆహ్, నిజంగా ఇది ఆహ్, పెద్ద టవర్ గూడా ఉంది. ఎందుకు ఆ టవర్ కట్టారంటే ఊరికనే చూడ్డానికంతే. ఏమి పైకెక్కి చూడ్డానికి. ఏమి దానివల్ల ఇక్కడేమి షిప్పులు రావడం ఏం లేదు. దగ్గరలో ఓషన్ ఏం లేదు. కానీ ఆ టవర్ పైకెక్కి చూడ్డానికనమాట అంతే. అంటే చుట్టూతా కనిపిస్తది. ఈ చెట్టు చాలా అందంగా ఉందని తీశాను. నాకు మొక్కలు, చెట్లు అంటే ఇష్టం. చాలా పాత చెట్టనమాట ఇది. బావుంది. ఇది ఇంట్లోకొచ్చామండి. ఆమె ఓపెన్ చేసింది డోర్లు. ఇది ఇక్కడికి రాగానే అక్కడ పాత లైట్లు అవి ఈ కుర్చీలు గూడా పాతవనమాట. అప్పట్లో ఒరిజినల్‌వి. ఆమె మాట్లాడడం మొదలెట్టారు. కానీ అన్నీ రికార్డ్ చేయట్లేదు. ఆవిడ చెప్పింది అందరికి అర్థం గాదు గదా! తెలుగులో అసలు అర్థం గాదు గదా! అందుకని అది తీసేసేసి ఆడియో నేను మాట్లాడుతున్నాను. ఈ కుర్చీలు అప్పటివే అనమాట. ఇప్పటి నుంచి ఇంకా ఈ హిస్టరీ అంతా చెప్పుకొస్తదనమాట. ఎప్పుడొచ్చారు ఇంట్లోకి అదే అంతాను. ఈ పోర్ట్రైట్ పెయింటింగ్ ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడనమాట. Is that he lost his wife really young. Um, she died when she was 35, and her youngest son was only 2 years old. So Martin was left with 4 boys, and he never remarries. So being a widower is a big part of his sort of identity. And
his boys and he are very close. So when he comes to live in this big house, he moves here from the White House. He's not all alone in this house. He brings with him his 4 boys, and they and their families live here. So we've got grandkids born and raised in this house. We talk another room here you can take a look at. So if Martin's wife Hannah had already died, when he goes to the White House and becomes president, he doesn't have anyone to serve as first lady until his son Abraham, his oldest son, marries Michelle. So Michelle Sickles from down here, and she's only 20 years old. And that worship that's her copy of the White House. So she became the youngest first lady. So it was dead. Hopefully it'll be a 20-year-old first lady. He's young enough. Yes. And my youngest little ఈ ఫోటోలో ఉన్న ఆవిడ కోడలు, ఒక కొడుకుకి భార్య అనమాట. ఆమె ద్వారా వీళ్ళకి చాలా ఆస్తి కలిసి వచ్చిందనమాట. ఆ ఆస్తి అంతా వీళ్ళకి రావడంతో వీళ్ళు చాలా బాగా ఆస్తిపరులయ్యారు. ఆమె పేరు ఏదో చెప్పింది, నాకు గుర్తులేదు. ఆవిడ దాని హిస్టరీ అంతా చెప్తుందనమాట. సో ఈ ఆర్టిఫాక్ట్స్ ఏంటంటే ఫిషింగ్, అంటే చేపలు పట్టుకునే సామాన్ అనమాట. పాత పుస్తకాలు, ఇవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. అప్పట్లో ఇలా చేసేవాళ్ళని. అక్కడ దగ్గరలో ఉన్న నీళ్ళ పాండ్ దగ్గరికి వెళ్ళి, క్రీక్ దగ్గరికి వెళ్ళి, సో ఆ ఇల్లు అలాగే ఉంచారు. దాని డిజైన్ కూడా అలాగే పెట్టారన్నమాట. చాలా బాగుంది కదా. ఇదేమో విండోస్ కర్టెన్లు ఎత్తి దింపడానికి మెకానిజం అనమాట. చాలా బాగా పెట్టుకుంటారు వీళ్ళు. ఆ ఫైర్ ప్లేసు ఇదంతా కూడా ఆమె చెప్తా. అదేమో హ్యాట్ పెట్టుకునేది అనమాట, ఆ కింద ఉన్నది. ఇదేమో ఆయన ఏంటది షేవింగ్ క్రీము, ఆ షేవింగ్ సామాను, మిర్రరు ఇలా ఉండేదన్నమాట. ఆయన షేవింగ్ అది అంటే గడ్డం అది చేసుకునేవారు. గడ్డం అది బాగా ఆయనకి ఇష్టం, జాగ్రత్తగా చేసుకునేవారు అనమాట. అప్పట్లో అందరూ తలకి హ్యాట్ పెట్టుకునేవారు. అది హ్యాట్కి బాక్స్ అనమాట. We have a whole team. You know, we've got curators who work here every day. So they take care of the house, they clean and make sure the house remains at a good temperature, etc. And then holes are done inside. Yes, so in here, you can go in, take a look. Oh. So the reason they were all young Irish people who were servants here is because of the it's connected to a well, and that's the hand pump there. So you would have to pump the water like this, and then it pushes up against the gravity, and it's stored upstairs in a tank. And I'll show you where they used it upstairs. And then that comes down. Yes, oh, sure. The earliest AI. The size of the bell and So this is a tone and the reproduction of the room. bells. They're labeled. And people loved it. They were like, the president came by. Yeah. At that time, he was already ex-president, right? He was ex-president. ఇది డైనింగ్ హాలు. ఇక్కడ చాలా మీటింగ్స్ అవి చేసేవారు అనమాట ఆయన వైట్ హౌస్లో ఉన్నప్పుడు. తర్వాత ఇది ఒరిజినల్ వాల్ పేపరు. ఈ డిజైన్ 180 ఏళ్ల నుంచి అదే పేపర్ ఉందన్నమాట. ఇది మళ్ళీ మార్చలేదు, దాన్ని క్లీపప్ చేస్తున్నారు. ఫ్రాన్స్లో ప్రింట్ చేస్తారంట. కొంచెం పాడైపోయిందని ఒక కార్నర్లో మళ్ళీ ఆర్డర్ చేసి, ఇప్పుడు ఇంకా ఆ ఫ్రెంచ్ దేశంలో ఆ కంపెనీ ఉందిట, అక్కడి నుంచి తెప్పించి మళ్ళీ ఆర్డర్ చేసి పెట్టారు. మరి ఇది కొత్తది కొంచెం. French wallpaper, 1841. It's 51 panels. Original wallpaper. So they use wooden stamps. There's 1,200 hand-carved wooden stamps in France that were used to do it. Yeah, they're all like, yeah, and they're all going to be single portraits. Exactly, those are both on the outside walls. Yeah, the temperature changes would have been really bad on those two walls. The Financial Times, we spent that much money. Yes, I'll tell you about this one. Yeah. Okay. This is the. And this is all original. This room never really got changed Yeah, because it was such a Yeah. curiosity.
It's a very early toilet. And so after 1849, we now have kind of plumbing. So we have, it's not running water still, but we have that, and then we have the bathtub. That's the original bathtub. So this is the one gave him a bad rap, right? This is the part. No, I don't- Opposition people. It is. It's fine China. He spent a lot of money on that. Yes, he did. But that was not till 1849. Original bathtub here. That's the original? It is. If you look down here, you can see it's, as you can see, it's kind of damaged. That's why we have it plexiglass. Yeah. So this room in the 20th century, one of the people who lived here turned this into a kitchen. And so they had ripped the tub out. Parts are actually down on the back lawn. Wow. And so able to reinstall it here. That's the original pipes. So if you wanted a bath, hopefully 3 hours before servants would have pumped. When I was talking about this, I will take pictures first. I want to take pictures. There's a marble bust of Martin that was made while he was in the White House. So that's. Oh, what's that? I'm showing you. Yes, that is. So they Hiram Powers is the artist, the sculptor. They made 3 of them at the same time. So this one's here, there's one still in the White House, and there's one in the museum. Look at that, we got a photo. Six little. ఇవి ప్లాస్టిక్తో చేసినవి అలా పెట్టారనమాట, వాళ్ళు అలా తినేవారని. నా వీడియో చివరికి వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము బయటకు వచ్చేసాము. ఇది హనీ సకోల్ అని ఫ్లవరింగ్ బుష్ అనమాట. బుష్ ఫ్లవర్ అవుతుందని చివరిలో తీశాను. చాలా స్మెల్ ఉంటుంది. ఈ ఊరు చాలా బాగుందండి. కిండర్హుక్ న్యూయార్క్ అనే ఊరు, కిండర్హుక్ అనే ఊరు న్యూయార్క్ స్టేట్లోను ఈ హౌస్ ఉందన్నమాట. మీరు విజిట్కి వస్తే తప్పకుండా రండి, ఎంజాయ్ చేయండి. దిస్ ఈజ్ ఎ వెరీ నైస్ ప్లేస్ టు విజిట్ ఆన్ ఎ వీకెండ్. సో నా వీడియోస్ నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి పంపించండి. మళ్ళీ అందరికీ అన్ని ఇక్కడ విషయాలు చూపిస్తాను. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.